మారిపోద్ది, నీకే బగారా రైస్ చేస్తున్నా. అయినా సరే నాకు వద్దు. ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? మేము పంపిలేగా మీకు చెప్పడానికి. పుదీనా వేసానండి. ½ కిలో కాదు 2 కేజీలు పంపిస్తాం. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. సో ఈరోజు మా చెల్లెవాళ్ళ ఇంట్లో నేను ఉన్నానమాట. ఇక్కడైతే పిల్లలందరూ ఇలా ఎదుగుండి ఆటలైతే ఆడుకుంటున్నారు. చూడండి, హాయ్ చెప్పండి గాయస్. సో బయట అయితే వెదర్ ఎంత బాగుందో, అసలు చాలా చాలా బాగుంది. సో మా చెల్లె వాళ్ళ ఛానల్ సో ఇదిగోండి వచ్చారు వేణుగారు. మాకు మీకే తీస్తున్నాను నేను శ్రీవారి వంటి శ్రీమతి ఛానల్లో. సో బేసిక్గా మేము వచ్చాం కదా, మేము వచ్చామంటే ఇక ఫుడ్ కన్ఫామ్ అనమాట. అయినా తినాలన్నా ఇష్టమైంది వండుకొని తినాలన్నా రాసి ఉండాలంటారు. సో వచ్చిన తర్వాత నేను వచ్చానంటే దాదాపుగా అందరికీ హెల్ప్ చేస్తా అండి. ఎవరెన్ని తిట్టుకున్నా వంట చేస్తాడు, ఆడాలి, అలాగా ఏమనుకున్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. నా ఫ్యామిలీ కోసం వాళ్ళకి నచ్చినట్టుగా ఉండడం నాకు ఇష్టం అనమాట. అవన్నీ రావాలన్నా ఉండాలండి ఆ టాలెంట్. అంటే వండడం నాకైతే నిజంగా చెప్తున్నాను, నాకు వంట రాదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలనేది నాకు తెలిసింది అయితే. సో అలా వండడము, అందరికి వండి పెట్టడం, మళ్ళీ వండడం మన వరకు వండుకోవడం వేరు, అందరికి వండి పెట్టడము వేరు, మళ్ళీ నచ్చేటట్టు వండడం చాలా గ్రేట్. సో నేను థ్యాంక్ యూ సో మచ్. ఇంటికి రాగానే బావగారు తీసుకొచ్చిన గిఫ్ట్ అనమాట ఇది నాకు. సో ఇప్పుడు ఇలానే చూస్తూ ఉండండి. ఇదిగోండి వంట కార్యక్రమాలు అయితే మా వీడియోలో మొదలవుతూ ఉంటాయి. వీళ్ళింట్లో మొలిచిన పుదీనా, వీళ్ళింట్లో మొలవలేదు రా, కోసుకుని వచ్చారు. బగారా రైస్ బగారా రైస్ కోసం తేండి బావగారు కొత్తిమీర పుదీనా అంటే పచ్చడి కోసం తెచ్చారు. సో మధు వాళ్ళ అమ్మకి బాగా ఇష్టం పుదీనా పచ్చడి. మా సొంత కూడా చూడండి పుదీనా పచ్చడి చేయండి అంటుంది. పికిల్ స్టాండ్లో పెట్టక చాలా అవుతుంది పచ్చడి. సో సూపర్గా ఉంది. పుదీనా అయితే చాలా బాగుంది. 20 రూపీసా? చాలా ఇచ్చారు, బాగానే 21 రూపీస్ ఏమైందంట. సో మటన్ ఇప్పుడు కడుగుతుంది. ఏంటి దేనికి వెళ్తారు? ప్యూరో న్యాచురల్. ఓ ప్యూరో న్యాచురల్ అంట. అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారంట వీళ్ళు. స్మెల్ అదిరిపోయిందండో. ఓకే, ఇప్పుడైతే ఫుల్ వీడియో చూసేయండి. హలో, ఎక్స్క్యూజ్ మీ, వీడియో తీయాలి, ఎవరైనా రండి అయ్యా. మధు రావా? తింటాం, ఇంక అయిపోలేదా ఇది? సో మా రేణు పాప అన్నీ సిద్ధం చేసి వెళ్ళిందండి స్నానానికి. రైస్ కడిగేసింది చక్కగా. ఇదిగోండి బగారా రైస్ కోసం. రైస్ చాలా రైస్ చూడటానికి బుడ్డిగా ఉన్నాయి కానీ వండితే పొడుగ్గా చక్కగా అవుతున్నాయి అనమాట. రైస్ కడిగేసి వెళ్ళింది. ఇవి బగారా వేయాలి. కానీ నాకు డౌట్ ఏంటంటే ఇంత రైస్ దీంట్లో ఉడుకుతుందా అనేది డౌట్. అందుకే తను వచ్చేదాకా వెయిట్ చేసి దాని తర్వాత ఉండడం బెటర్ అనిపించింది. సుంత నువ్వు పుదీనా గిల్లు. బావగారు బయటికి వెళ్ళి ఫోన్ చేసి ఒకటి అడిగారు, ఇలాచి ఎంత తేవాలి అని. నాకు ఇలాచి అంటే తెలియదు, లవంగాలు యాలకులు అంటే కన్ఫ్యూజ్. నాకు ఇంత వంట తెలిసిన లవంగ యాలకి కన్ఫ్యూజ్ అవుతా అండి నేను. నాకు ఎందుకో కన్ఫ్యూజ్ అవుతా. ఏమడిగా అంటే గ్రీన్ కలర్లో ఉంటే ఎవైనా అడిగా. సో ఇవి చాలా రేట్ ఎక్కువ. 200 గ్రామ్స్ తేవాలా అన్నాడు. వద్దండి, ఒక 50 గ్రాములు తెమ్మని చెప్పా. అవును, మరి వాడరు. అందుకే టీ అది వేసి వండితే టీ చాలా రేట్ ఎక్కువ. అమ్మో, స్క్రీన్ షాట్ అంట. సునీత, ఫస్ట్ నాకు నువ్వు ఇవ్వాల్సిన సామాగ్రి మొత్తం ఇస్తావా? అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టిందా ఇక్కడ? అమ్మో, ఇది ఒక్కసారి వేసింది ఇంత పెద్దగా. ఇదేనా? సాల్ట్ కదా, అన్ని రెడీగా పెట్టుకుంటున్నానండి. కారం ఒక్కటి మా చెల్లి ఎక్కడ పెట్టింది? చాకు తీసేదిలో. ఓకే, ఆనియన్స్ తీసుందా? పెద్ద ఇవ్వు. నేను ఎగ్జామ్కి వెళ్తున్నానండి. ఎగ్జామ్కి వెళ్తున్నాను. మరి యూకేజీ ఏందిరా? ఇది తెగట్లేదు ఏంటి? ఎందుకు కోసుకుంటావు నీ అంకమ్మ?
సో ఇప్పుడైతే ఉల్లిగడ్డలు టక్క కట్ చేస్తాను. శ్రీవారం అంటే శ్రీమతి ఛానల్లో నా వంట చూడని వాళ్ళు ఎవరు చూసేయండి. ఏంటా 2:30 అవుతుందా టైము? ఓ అమ్మో లేటుగా లేచా. అవును అసలు అదే కదా నీ మూడు ఇంత అవుతుంది అనుకోలేదు. 12 1 అవుతుందేమో అనుకున్నా. ఏంటి అలవాటు చేసుకున్నా. ఒక హోటల్లో కట్ చేస్తుంటే పంపించేసాం. మైక్ నా దగ్గర ఉంది, నువ్వేం చెప్పినా నాకేనా పడుతుంది. ఇల్లు వదిలేసి పచ్చిమిరకాయలు. సో ఇవాళ కొంచెం గ్రేవీగా చేయాలండి, ఎందుకంటే బగారా రైస్ కాబట్టి అందుకని గ్రేవీ చేస్తాను. నిన్న ఫ్రై చేసేసాను. నేను బాగా ఈ గ్రేవీ 2-3 రకాలు చేస్తాను. ఒకటేమో పచ్చిమిరకాయలు పుదీనా ఇవన్నీ పేస్ట్ వేసి చేస్తాను. ఎస్ నేనే ఉండే. ఎలా ఉంది? అది ఫ్రైలా చేసుకున్నాం, చారు చేసుకున్నాం కాబట్టి. ఉమా ఎలా కావాలి? గ్రీన్ మటన్ కావాలా లేకపోతే రెడ్ మటన్ కావాలా లేకపోతే? ఓకే తమ్లేని కూడా అంట. అవును అవును. ఓ మీ ఇంట్లో నూనె లేదంట ఉమా. బర్త్డే మేము ఖమ్మంలో చేద్దాం అనుకున్నాం కదా, సడన్ గా మళ్ళీ ప్లాన్ మారింది కదా. ఏమి లేవు అన్ని యోదటాక ఏం కావాలి అన్ని బుక్ చేసుకున్నాం. మేమైతే పెరుగుతో సహా బుక్ చేసినాం. కూరగాయలు, పెరుగు, ఆయిల్ ప్యాకెట్లు, ఉల్లిగడ్డలు, పచ్చి అన్ని మొత్తం. మనుషులు ఎంత బద్దకం చేశారో కదా. సో ఇప్పుడైతే మనం మధ్యలో షార్ట్ వీడియోస్ కూడా తీసుకుంటూ ఉండండి. మీరు దగ్గరగా వచ్చారు, ఆయిల్ ఎంత వేసినా కళ్ళు మీరు చూడకూడదు అనమాట. కళ్ళు మూసుకోవాలి. వీడియో సంబంధం లేదు. ఇదిగో ఏంటి ఉమా ఇలా అయితే కష్టం, నాకు. నేను మొత్తం తీసేసిన. వద్దులే ఇలా తీసేద్దాం మాల పద్ధతిలో. ఇలా అయితే పోస్తూనే ఉండాలి. సో నిన్న మేము నూనె తక్కువైందని ఫ్రైలా చేసామండి, అంతే తేడా. ఎంత కేజీ తెచ్చున్నారా? 1.5 తెచ్చున్నారా? ఓకే మీకోసం కొంచెం తగ్గించేస్తున్నా. మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి అంతే. అయితే అది ఎలాగో అంటారని తెలుసు. సో బగారా రైస్ చేయాలి. ఇంకా బగారా రైస్కి ఇటు పక్క తాలింపు వేసేద్దాం. అసంతా ఉల్లిపాయలు పొడుగ్గా కట్ చేసేయాలి బగారా రైస్కి అయితే. ఇదిగోండి మటన్ చూడండి, ఫోటో దింపేసుకోండి. ఎంత మీకు కేజీ మటన్? మన దగ్గర 980 రూపీస్ అంట అండి. మీ దగ్గర ఎంతో కేజీ మటన్ వీలైతే కామెంట్ రూపంలో తెలియచేయండి. సో అదనమాట మా దగ్గర. కొంతమంది ఏమనుకుంటారంటే పల్లెటూరులోనే బాగా దొరుకుతుంది, సిటీలో అంత మంచి మటన్ దొరకదేమో అని కొందరు అనుకుంటూ ఉంటారు. బట్ కానీ అండి ఇక్కడ కూడా ఫ్రెష్గా అమ్మే వాళ్ళు కూడా ఉంటారు. అన్ని చోట్ల అట్లా ఉండదు కదా. కాబట్టి జనరల్గా మా మావయ్య కూడా అంటూ ఉంటాడే మా దగ్గర మంచి మటన్ దొరుకుతుందని. ఇక మంచిదో చెడ్డదో అన్నది కాదు, కానీ మా కళ్ళతో చూసినప్పుడు ఫ్రెష్గా ఉంటే తీసుకొచ్చుకుంటాం. అవును మేము తీసుకొచ్చుకునే దగ్గర కూడా బాగుంటుంది. బాగుంటేనే కదండి తెచ్చుకొని వండుకొని తింటాం, లేకపోతే ఎలా తింటాం ఎవరమైనా. ఓకే ఇప్పుడైతే మనం దీన్ని కలుపుకుందాం. మా చెల్లె గంట కూడా పెట్టిపోయింది. ఓ నువ్వా? అయితే మా మామిడి గంట మీ చెల్లె పెట్టింది. ఉమా బాగా తప్పించుకుందండి వంట. పొద్దున పూరి చేసింది అంతే. ఎన్నండి ఒక 10-20 పూరీలు చేసి ఉంటుంది, కొంచెం పచ్చడి చేసి ఉంటుంది. చూడండి అట్ట కూర్చుందో. పూరీలు చాలా బాగున్నాయి. రేనమ్మా దీంట్లో ఇంత రైస్ ఉడుకుతుందా? ఫుల్ రైస్. సో ఇప్పుడు దీంట్లో వేడి చేసుకోవచ్చుగా బగారా అవన్నీ. ఓకే మరి బగారా నువ్వు దీంట్లో అంటే హీట్ అవ్వడం అంటే దీంట్లో స్టవ్ మీద చేసి దాంట్లో పోసేనా? అదే కదా. సో
సో నాకు నా సొంత ఆనియన్ తీయమ్మ ఒకటి పొడిగా కట్ చేయాలి. సో ఆనియన్స్ కొంచెం వేడెక్కుతున్నాయి, అదే మగ్గుతున్నాయండి, మగ్గనిద్దాం. ఈలోపు వేరే దానికి ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న ఇది ఇక్కడ పెట్టుకున్నా. వావ్, పుదీనా కొత్తిమీర కూడా. సో మేము మీకు క్వశ్చన్ తెలుసా అండి, పుదీనా ఎక్కువ వేసాను అనుకోండి ఒకలాంటి పులుపులాగా అనిపిస్తుంది నాకు, అందుకే ఎంత వేయాలో అంతే వేస్తాను. బగారా రైస్లో అయితే మాత్రం బాగా వేస్తాను అనమాట. సొంత ఫస్ట్ పచ్చిమిరకాయ ఇది కట్ చేసుకుంటా. ఉల్లిగడ్డలు ఇది చైనా ఉల్లిగడ్డలా ఉన్నాయండి, ఇంగ్లీష్ సినిమాలలో ఉంటాయి ఇవి ఎక్కువ, ఇట్లా భలే ఉన్నాయి, ఒకే సైజులో భలేగా ఉన్నాయి అసలు ఇవి. వద్దు నువ్వు ఇక రా మాకు ఊరికే, ఇంతసేపు వంటగదిలోనే ఉన్నావు, వెళ్ళు. పొద్దున్న నుంచి అసలు రెస్ట్ లేకుండా కూర్చోపో కొద్దిసేపు. పర్లేదు లేరా, చెల్లెలు ఇంటికి వచ్చినప్పుడు అట్లే అవుతుంది. మా ఉమా కూడా అంతే 4:30 5 గంటల పెడుతుంది లంచ్. మా సొంతలాగా ఎవరు ఉండరు, మా సొంత అంటే వేరు. మైకు మా దగ్గర ఉంది కాబట్టి మేమే పొగుడుకుంటాం. అవును, ఆ చెల్లె ఇలాగా, ఈ చెల్లె ఇలాగా. నువ్వేం కాదురా, నువ్వు కొత్తదాని తల్లి. నేను తిన్నా, తాళి పన్నమని చేయాలని నేను తిన్నా, నువ్వు పెట్టలే, నేను తిన్నా, అడిగి మరి చేయించుకొని తిన్నా. ఉన్నవాళ్ళు డబ్బులు కూడా ఇవ్వండి కొంచెం. ఓ ఉదయం కడగలేదా? చెప్పమే నీ ఇవి కడిగినా ఉల్లిపాయ. ప్లేట్ ఉంది తీసుకొని తీసుకున్నది మొత్తం కొత్తిమీర. కామెంట్లోనా? నేను కూడా కామెంట్ పెట్టా కదా దానికి. ఇన్నెందుకు, ఇన్నొద్దు, ఇవి చాలు. సో ఇప్పుడైతే పచ్చిమిరకాయలు బగారా ఎమ్మడే చేసేయచ్చండి, ఏం కాదు, ఎందుకంటే ఇది పొయ్యి మీద వేసేసి. సాల్ట్ వేసాను. సాల్ట్ వేసాను, నో ప్రాబ్లం. మంచిగా అనిపిస్తుంది, తెలివి ఉండాలి, కొంచెం వాడాలి మనం. కొంచెం పుదీనా తెచ్చుకోరా, ఎంతలో పింక్ బుర్రలునా. కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకున్నా. ఎక్కడ ప్రత్యేకంగా నేర్చుకోలేదండి, మా ఇంట్లో చూస్తుంటా, తెలుస్తుంటది, ట్రై చేస్తుంటాం ఒకటికి అలాగా అంతే. చికెన్ డబ్బా ఎగ్గు కూర తప్ప ఏం వచ్చేగా నా పెళ్ళైన తర్వాత చికెన్ వండి పెట్టేవాడు. ఆమె నేర్పించిందా నాకు? సరే ఆమెనే చేయమని మరి ఇప్పుడు వెళ్ళిపోతా. ఆమె కూడా రావు కొన్ని వంటలు, నేను చెప్తే నేర్చుకుంది. ఆమెకి వాళ్ళ స్టైల్, పాపం ఆమె వాళ్ళ తాతయ్యకి అమ్మమ్మకి ఇంతింతే వండి పెట్టడం అలవాటు కదా, మా దగ్గరకు వచ్చాక ఇంతెంత వండి పెట్టి నేర్చుకుంది తను కూడా. అంత సీన్ లేదు. సరే నువ్వు వండు, నేను పోతా ఇప్పుడు. ఇగో మా మావయ్యను ఈమెకి తెగ పొగడాలిగా, నువ్వు చేసింత మొత్తం నేను వెళ్తా. కానీ కథం గొడవ పెట్టారు, ఇప్పుడు గొడవ పెట్టారు మాకు గొడవ. నీ నన్ను నన్ను చేయమని అనద్దీమా అంతే. వీడియో ఆన్ చేయమ్మా, వీడియో ఆన్ చేయకుండా తీస్తున్నావు. బావు బాటే తెలివితేటలు. నేనే వస్తా. కాదు
గాయస్ మనకి పచ్చడికి ఇగో మీకు ఇచ్చాను. పచ్చడి కూడా చేయాలా మళ్ళీ? ఈవినింగ్ చేస్తారా? నేను అడిగింది ఏం లేదండి, వంట ఎక్కడ నేర్చుకున్నారని అడిగాను, బాగా కొట్టుకుంటున్నారు. కాదు ఇప్పుడు ఉమా నార్మల్గా చేసేనా, మామూలు రెగ్యులర్ చేసినట్టు చేసినా, కొబ్బరి అవన్నీ చేయనా? కొద్దిగా జస్ట్ రెగ్యులర్గా ఎలా చేస్తా అలా చేస్తా. ఓకే అయితే 2 టమాటాలు వేస్తా. మరి టేస్ట్ మారిపోయింది. టమాటా బాగుంటుంది, పులుసుకి బాగుంటుంది, పులుసుకి బాగుంటుంది. టమాటా మటన్ తెచ్చింది మీకే పచ్చడికి, చాలా తెచ్చింది. పుదీనా తోట తెమ్మలేదు అంటుంది, అంతేగా? హ్యాపీ బర్త్డే చెప్దాం తీసుకొచ్చి. రియల్లీ బొకేస్ లాగా ఇచ్చా. ఎక్స్క్యూజ్ మీ గాయస్, గివ్ మీ టమాటాస్. ఇచ్చేసిన నాని టమాటాస్ తెచ్చావా? ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టలేదా? తెచ్చా. సుంత మా చెల్లె చూడు ఎంత ప్రేమగా నాని నాని అని పిలుస్తుందో, నువ్వైతే పండా గుండు మీద గుద్దుతా. పండు పండు బాయ్, నాకు వద్దమ్మా, ఎంత పెద్ద వద్దు. ప్రేమనే కనిపించాల్సింది. నా చిన్నప్పుడు మా మమ్మీ పిలిచేదంట లడ్డు అని. అవునా? ఇదిగో అల్లం వెల్లిపల్లి పేస్ట్ వేస్తున్నానండి. కేజీన్నర కదండి, అందుకే కొంచెం ఎక్కువ వేసి. ఏమో చెప్పారు. మైక్ ఉందిలేండి, వాళ్ళకి వినిపిస్తుంది. ఓ ఇది ఆన్ చేయాలి, ఎట్లా రాదా? వచ్చింది, ఆటోమేటిక్ వచ్చిద్దా? ఇప్పుడు అనండి. అటు. సిమి బాగుంది కదా? కమ్మని సువాసన వస్తుంది గోల్డ్లో తీస్తే నాకు ఇచ్చారు అన్నది. కదా. ఇప్పుడు మటన్ వేసేద్దాం రండి. ఫోటో స్క్రీన్ షాట్ తీసుకుంటున్నారా? తీస్తారు. షార్ట్ వీడియో తీయండి ఒకసారి. ఇదా. ఇదిగోండి ఇప్పుడు మటన్ వేసేస్తున్నాను. కొంచెం వాటర్ ఉంది కాబట్టి వాటర్ రాకుండా జాగ్రత్తగా లేదులేండి, వాటర్ అండి కొంచెం. మటన్ బాగుందా? చాలా నీట్గా ఉంది. మీరు ఎప్పుడు తెస్తారు కదా, మీరు ఇంకా అలవాటే ఇక్కడ. ఈ రాతండి గిన్నెలో తినద్దని అంటారు కానండి, ఫస్ట్ నుంచి మాకు ఇవి అలవాటు అండి, అందుకే తింటున్నాము. మీరైతే వండుకోకండి కావాలంటే బేసిక్గా, ఓకేనా? మాకు నాన్ స్టిక్లో వండితే ఏదో టేస్ట్ పోయినట్టు అనిపిస్తుంది నాకు ఇట్లా అనిపిస్తాను. స్టీల్ వాటిలోనేమో అన్నీ మాడిపోతాయి అనిపిస్తూ ఉంటుంది. ఎంత మందం ఉన్నా అలవాట్లు కొన్ని ఉంటాయి కదా ఫస్ట్ నుంచి. ఓకే ఇప్పుడు దీంట్లో వాటర్ ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకోవచ్చు, ఏం కాదు. ఎందుకంటే ముందే కలిపి పెట్టినట్టుగా మగ్గుతుంది దాంతో పాటుగా. డోంట్ వరీ. ఇది మటన్ పులుసా? ఇప్పుడు పులుసు కాదు, గ్రేవీ కొంచెం. గ్రేవీ కాదు. నిన్న మేము ఎన్ని స్పూన్లు వేసా కారం? 1 వేసాను. దేనికి? నేను ఏమండా నేను నిన్న మటనే ఉంటారు అక్కడ. ఇక్కడ నిన్న ఇది ఎగ్ పులుసు. ఎగ్ పులుసులో సాల్ట్, నాకు ఇట్లనే అలవాటు. మళ్ళీ ఎలాగో బగారా రైస్లో వేస్తాం కొంచెం ఎక్కువ. దగ్గర దీన్ని చూపిస్తున్నారా? వంట మామూలుగా చేయడం వేరు, వీడియోలో అందరినీ ఇష్టపడేలా చేయడం వేరండి. కెమెరా వాళ్ళకి నచ్చినట్టుగా కలిపితే కొంచెం ఇష్టంగా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చేయాలంటే కొంచెం మనకి రెగ్యులర్ చేసిన దానికి కొంచెం వేరుగా ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసుకోండి. కదా, సూపర్ కలర్ఫుల్గా అనిపిస్తుంది.
ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి పక్కన వదిలేద్దాం. మా అన్న వచ్చేసింది కూడా మటనా అని. అన్నకి ఏది ఫేవరెట్? మటన్ మటనేనా? బాగా ఫేవరెట్ అసలు. వేదార్థి మటన్. జనరల్గా పిల్లలు ఎక్కువ మటన్ తినరు కానీ వీళ్ళకి బాగా మటన్ ఇష్టం. అమ్మ దీని మీద క్యాప్ ఏది? క్యాప్ వేరేది ఉందా ప్రత్యేకంగా? ఒకసారి పైన టాప్ యాంగిల్లో పెట్టండి. నూనె అంతా ఆయిల్ ఇలా వస్తూ మరుగుతూ చక్కగా సూపర్గా అనిపిస్తుంది. 1x 2x అలాగే అనిపిస్తుంది కదా, అలా ఉంచండి. చూసారా ఎంత బాగుందో. ఓకే, టమాటాలు కట్ చేసుకుంటాను ఈలోపు. బ్లాగ్ చాలా పెద్దగా అయ్యేటట్టుంది కదండి మీకు. ఇప్పుడు ఏం చేస్తాం? అవును, మీకే ఇస్తా, ఏ డ్రాప్ చేస్తా. ఫస్ట్ నుంచి సునీత గారు, ఈ ప్లేట్ మంచిదేనా? దీంట్లో టమాటా కట్ చేయొచ్చా? ఇవి వచ్చేసి బగారా రైస్కి. ఇది వచ్చే ఇన్ని పచ్చిమిరకాయలు పెట్టావు దేనికో? పచ్చడికా? అమ్మ చెప్పు. లైటరు సునీత, మా ఇంటి దీపం మా సునీతమ్మ వెలిగించు. విండో. సో టమాటాలు కట్ చేసుకోవాలి. అప్పుడు కట్ చేస్తూ వేసేసుకుంటే సరిపోద్ది. బేసికల్లీ కుక్కర్లో కూడా మటన్ చేస్తారు కానండి, బయట చేసినంత టేస్ట్ దాని టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది. ఫ్లేవర్ చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి. అందుకే కొంతమంది ఎవరైనా బోన్తో సహా ఉడకాలి అనుకున్నప్పుడు తప్ప ఎక్కువ శాతం వరకు అయితే మటను దీంట్లోనే చేయడానికి ఇష్టపడతారు. కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది కానీ టేస్ట్ డిఫరెంట్ మారుతూ ఉంటుంది. ఆ ఫ్లేవర్, ఆ స్మెల్ డిఫరెంట్గా వచ్చేస్తుంది. ఇంత బాగుంది కదా, కొత్తలు ఆడిపోతుంది. నైట్ చేపిద్దాం స్విమ్మింగ్. ఇప్పుడైతే యోధ రాకూడదు నాన్న, రేపు వెళ్దాం. యోధక్క కొంచెం అయ్యాక వెళ్దాం. వావ్, భలే ఉంది కదండి. మరి ఇంత తిక్కుగా అంటే మళ్ళీ గ్రేవీ రావాలి కదా, అందుకే టమాటాలు 2 కట్ చేసి వేస్తున్నాను. బేసిక్గా టమాటాలు ఎక్కువ వేయము మేము, ఎప్పుడైనా ఒకసారి బగారా కాంబినేషన్ అయితే వేస్తా. ఎందుకంటే బగారాలో కొంచెం నిమ్మకాయ పిండుకుంటాం కాబట్టి అది పిండుకోకుండా గ్రేవీ కొంచెం రావాలని వేస్తా. అదనమాట. నా మీద వెనక కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు ఇవ్వండి. యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు వంటలు చేస్తున్నానండి మీ ముందు. అప్పుడు అంతకన్నా ఏం చేసామని, బ్యాచిలర్ ఉన్నప్పుడు ఏదో మా వరకు మేము చేసుకునేవాడిని, కానీ యూట్యూబ్ వీడియోలు చూస్తే మనకి డబ్బులు వస్తాయి కాబట్టి వంట వీడియోలు కూడా మొదలు పెట్టడం జరిగిందనమాట. అది ఏదైనా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఆనందమే వేరండి. ఎందుకంటే ఆడుతూ పాడుతూ కష్టపడవచ్చు, డబ్బులు సంపాదించుకోవచ్చు అన్నీ కూడా. మీరు కూడా వీలైతే యూట్యూబ్ ఛానల్ ఇంట్రెస్ట్ ఉంటే పెట్టుకోండి. మీ ఇంట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే హెల్ప్ చేయండి, వీడియో తీయడం అవన్నీ కూడా. ఇంట్లో టీనేజ్ పిల్లలు ఉంటే, అమ్మ వాళ్ళకి మంచి వంటలు వచ్చుంటే మీరు హెల్ప్ చేయండి అమ్మ వాళ్ళకి, వాళ్ళు ఛానల్ పెట్టుకుంటారు. ఏముంది, ఉన్నప్పుడు మన పని మనం చేసుకుంటూ ₹1 సంపాదించుకోవచ్చు. కామెంట్స్ వల్ల బాధపడుతుందంటే కామెంట్స్ ఆఫ్ చేసుకోండి. కానీ కష్టపడాలి, సక్సెస్ అయితే అవుతుంది, డెఫినెట్గా అవుతుంది సక్సెస్. అందరం ఫైనాన్షియల్గా బాగుంటే అందరూ బాగుంటుందండి. సో అదనమాట. టమాటో వేసి కలుపుకున్నాను. కూర సూపర్ టేస్ట్గా వస్తుందండి, నాకు చూస్తే తెలిసిపోద్ది అనమాట. చూడండి ఎంత బాగుందో, అన్డౌటెడ్లీ బాగుంది కదా. నోరు ఊడిపోతుందా మీకు? మటన్ అంటే ఎవరికి ఇష్టం కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంత పెద్ద వ్లాగ్ చూసేంత ఓపిక మీకుందా? మీరు అలాగో స్కిప్ చేసుకుంటూ కొంతమంది చూస్తారు కదండి. సో ఇప్పుడు దీంట్లో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ ఇక్కడ పైన తీసుకోవాలి. దేంట్లో చెమ్మ ఎక్కడుంది? ఒకసారి దాచాం, నీళ్ళని కూడా దాచాం. ఎట్లా వాటర్ యాడ్ చేస్తుందండి.
ఒక 15 నిమిషాలు అయితే 17-20 నిమిషాలు ఖచ్చితంగా ఉడికించుకోవాలండి మటన్ని. వాటర్ వేసాక ఉడికిస్తాను నేను. మనం బాగా ఉడికించుకుంటే గ్రేవీ మెత్తగా వస్తుంది అన్నమాట. ముక్క కూడా చక్కగా. మీరు అనుకుంటారు కానీ పులుసు చేస్తే ఇంట్లో అందరికి సరిపోద్దని. ముక్కకు అంటుకొని గ్రేవీ ఉంటేనే కూర అందరికి సరిపోద్దండి. ఇట్లా పులుసు అయితే ఇట్లా వేస్తుంటే పులుసు అయిపోద్ది, ముక్కలు తేలి అయిపోతాయి కూర. పులుసు కంటే గ్రేవీనే ఆట ఎక్కువ వస్తుంది నా దృష్టిలో, నేను చెప్పిన ప్రకారం. ఓకే, ఇప్పుడైతే స్టవ్ మీడియంలో పెట్టేశాను, వదిలేస్తున్నాను. తర్వాత మసాలా వేస్తాను. ఇప్పుడైతే బగారా రైస్కి ప్రిపేర్ చేస్తాను. ఒక నిమిషం ఆపేద్దాం. నెయ్యి మా చెల్లి నెయ్యి చేసింది. చూడండి ఎంత నెయ్యి చేసిందో. కాదు, మా వేణుగారి వీడియో తీస్తే ఎప్పుడు ఆపాలో తెలుస్తుంది. మా రేణు ఎప్పుడు ఆపుద్దో కూడా తెలియదు. అస్సలు కంటెంట్లో ఉండదు. థ్యాంక్ యూ రా బంగారు తల్లి. హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడే మేమైతే రేణుకా వాళ్ళ ఇంటికి వచ్చాము. అస్సలు రావట్లేదు అంటే ఇప్పుడే వీడియో చూస్తున్నారు కదా. ఓకే, ఆల్రెడీ ఆ వీడియోలో అప్పుడు వచ్చినాము, ఇప్పుడు ఈ వీడియోలో ఇప్పుడు వచ్చినాము. ఫ్రెష్గా రెడీ అయ్యి, ఈమె ఫ్రెష్గా రెడీ అయ్యి, నేను ఫ్రెష్గా రెడీ అయ్యి. ఇక్కడేమో వాడు మూత పెట్టుకో, వంట మాస్టర్ వచ్చేసి ఆడ వంట చేస్తున్నాడు. యాక్చువల్గా అయితే ఈడు హౌలాగాడు ఇక్కడ వచ్చిండు. వేస్ట్ బాడ అని అన్ని అన్న ఏమన్నా నెయ్యి పంపించుకున్నారంట వాళ్ళు. అంటే మీ అదే ఇగో వీళ్ళు ఏంది తెలుసా, ర్యాపిడ్ ఆగు నీ వినపడలే మైక్ లేదు కానీ, ర్యాపిడోలో స్నాక్స్ పంపించుకుంటారు, చికెన్లు మటన్లు అన్ని ర్యాపిడోలో పంపించుకుంటారు. అంటే మాకు లేదు ర్యాపిడో. పంపించాలని ఉంటే ఎంత దూరంలో ఉన్నా పంపిస్తారు. ఇక్కడ ఎవరు చూపించట్లే ఈ వంట. చార్జెస్ గురించి ఆలోచిస్తావా? నువ్వు చేసింది తినాలనుకుంటా నేను. ఎప్పుడు నువ్వు సంవత్సరానికి 2 సంవత్సరాలకు వస్తావు. అంటే మరి అటు కూడా వచ్చినప్పుడు తీసుకుపోవచ్చుగా. ఆల్రెడీ ఇంతవరకు వాళ్ళు చెప్పలే, వీళ్ళు చెప్పలే. అది మ్యాటరు, పంపించడం కాదు. చెప్పలే అసలు. మనం ఏదైనా ఒకలా చెప్పలేదు అనుకో, అబ్బా మీరు మాకు చెప్పలే కదా. లవంగాలు వేస్తున్నానండి నేను ఇక్కడ. నువ్వు నా కోసం కాబోయిగా చాలదా నీకు పంపించింది. మా పిల్లలు కూడా తింటారు, పడేస్తుందా ఏమన్నా? ఇప్పుడు పంపించింది కాదు మ్యాటరు, మాకు చెప్పలేదు అదే మ్యాటరు. అది మాకు చెప్పలేదు. మీ ఆయన ఏదైనా చెప్పలేదంటే మాకు చెప్పలేగా అని దొబ్బుతాడు. ఎందుకు చెప్పలేదు? మాకెందుకు చెప్పలేదు చెప్పు. అంటే వీడియోలో చూసుకోవాలి. ఇప్పటి నుంచి మేము కూడా వీడియో పెడతాం. ఏదైనా మీరు వీడియోలు చూసుకోలేదా అంటాం మేము. పోరా చెప్పు, నువ్వు మటన్ లేదు గిట్టం లేదు మారిపోద్ది. నీకే బాగా రైట్ చేస్తున్నా. అయినా సరే నాకు వద్దు. ఎందుకు చెప్పలేదు? మేము పంపిలేగా మీకు చెప్పడానికి. పుదీనా వేసానండి. హాఫ్ కిలో కాదు 2 కేజీలు పంపిస్తాం. మాకెందుకు చెప్పలేదు? ఐ వాంట్ టు రైట్ నౌ. లెఫ్ట్ తీసుకోండి. అది రేణు మాత్రం బీరోలో ఉన్న రేణు మాత్రం నాకు కేజీ పెసర్లు, కేజీ పెసరపప్పు. అది కాదు మ్యాటర్, ఇక్కడ నెయ్యి మ్యాటర్. నెయ్యి ఎట్లా పంపించారు? పంపించారు మాకు చెప్పలేదు. సిమ్లో పెట్టాలమ్మా అని రైసా బంద్ చేసిండు. మనకి ఎందుకు అవసరం లేదని వదిలే. వెళ్ళిపోదాం. అంటే వాళ్ళ అన్నను వాళ్ళ ఫేవరెట్ కాబట్టి ఆమెను కవర్ చేస్తుంది. వద్దు వచ్చి ఏమొద్దు. చూసినా నాకు అయితే తెలియదండి మ్యాటరు. అంతే వచ్చేసి మేము వెళ్ళిపోతున్నాం అండి. ఇంకెళ్ళట్లేదు ఏంటి? వాళ్ళే వెనక్కి గుంచుతున్నారు. ఇదిగో మా ఆవిడ పచ్చడి కోసం రెడీగా పెట్టింది. మళ్ళీ
మదన్నకి వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి వాడిని పంపించి చందన్నకి ఎవరు లేరని నేను పంపించాను చెప్పు. వాళ్ళ గిన్నెలు బల కొడతావు ఏంది మీ నెయ్యేమో కానీ. అదే ఇప్పటికీ నీకు మ్యాటర్ అస్సలు అర్థం కావట్లే. కొన్ని కొన్ని మీకు చెప్పం పంపించి అది తీసుకోండి ఏదైనా. అంతేగా అంతే అంతే. అది ఒకటే మాట అదే. ఆ షార్ట్ కొన్నప్పుడు నాకు చెప్పినవా, షాపింగ్ వెళ్ళినప్పుడు చెప్పినవా, ఏం చెప్పిన పోయొచ్చావు చూపిలేదా? కోసం కొట్టుకుంటున్నారు ఇద్దరు. నీ కదండి మ్యాటర్. ఓ అమ్మా ఇక్కడ చూడు రేణు మొత్తం వాటర్ అయింది ఆడ రేణు కిచెన్ లో. ఆడబిడ్డలు వస్తే సైలెంట్ గా ఉండకుండా నేను ఇరికిచ్చి గొడవ పెట్టి తిట్టించిపోతాను. ఆడ బిడ్డలు అయితే ఇద్దరా ఇద్దరు కూడా పెడతదా? ఇది బాగాలే పాడైంది. అయితే ఏ కడుపులో వేయి. జరిగిందో నాకు చూడండి. వీళ్ళు తీసుకుండే పంపించినందుకు కాదు, తీసుకున్నందుకు కాదు, చెప్పకుండా మోసం చేశారు. చూసారా, సప్పిల్ లేకుండా తీసుకొని తిన్నారు మంచిగా. ఇంత పెద్దగా ఉంది, ఇంత పెద్దది నేను. అట్లా జరిగింది అనమాట. అయితే నేను ఇప్పుడు అసలు మైక్ ఎందుకు తీసుకున్నా అంటే ఏదో చెప్దాం అనుకున్నా. రేణు ఏది వేసుకున్నా చాలు, లవంగాలు వేయలేదు, నల్ల వేయలేదు. నువ్వు చెప్పండి. అయితే అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. సైలెంట్ అదే వర్షం వస్తుంది, సైలెంట్ కొండు బయట పడుతుంది. అయితే యాక్చువల్గా నైట్ నేను కొంచెం మసాలా అమ్మా నేను ఇందాక నైట్ అట్లా అన్నం చేస్తా, ఏం తినలేకపోయినా అన్నాను నేను. అటువంటి నేను మీ ఆయన ఇచ్చిన సగం తిన్నా, సగం తిని ఇచ్చిండు. సగం ఎక్కడ ఇచ్చాను రా? నువ్వు ఆఫ్ నేను ఆఫ్, అది కట్ చేసి ఎలా ఉన్నా తినేసేయండి. గాదర బాదర అయింది అలా వంట. వాసన మాత్రం చాలా బాగుంది. థ్యాంక్ యూ. చూసినావా మనం ఇక్కడికి వచ్చినాము, వీళ్ళకి మంచి వర్షం వచ్చింది చల్లగా. వర్షాన్ని తీసుకొచ్చిన వర్షాన్ని తీసుకొచ్చిన మధు కదా. ఏంటివి చెట్టు ఉందా అమ్మా? దీంట్లో వాటర్ పోసేసావా? అంతేగా. సో ఇప్పుడు దీంట్లో వేసేయటమేనా? అయితే ఒకసారి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇదిగోండి ఇప్పుడు సైలెంట్గా ఉంటాను. నైట్ రేణు ఒకటి అడిగి స్టవ్ ఆఫ్ చేశాను. ఒక నిమిషం కావాలని చేస్తాడు వీడు. ఆగ్రా అయిపోయి దీంట్లో వేసేస్తే అయిపోద్దిరా. ఒక నిమిషం సరే నువ్వు చేసుకో, నేను మాట్లాడతా. బా ఇంపార్టెంట్. దీంట్లో వేసేసుకుంటున్నా. ఏంటిది అది? అట్లా చేస్తుందా? అమ్మా కాలుతుందమ్మా. క్లాత్ ఉంటుంది కదా, వాడడం క్లాత్. మేము పాలు ఇక్కడ తీయండి, పెరిగేటట్టున్నాయి ఇక్కడ ఉంటే ఇదిగుతాయి. అది దాంట్లో అసలు అవుతుందా రైస్? దాంట్లో అవుతుందంట. 7 గ్లాసెస్. ఇలా వేణుగారిని కెమెరామెన్ చేసి కెమెరామెన్ వేణుతో గంగతో రాంబాబు వేస్ట్ చేయడం ఎందుకని. సునీతతో చందు. అది చూడకూడదు అట్లా చేసేటప్పుడు. ఇప్పుడు మళ్ళీ దీన్ని షిఫ్ట్ చేయాలి. ఇంత షిఫ్ట్, నాకు షిఫ్ట్ ఇల్లు షిఫ్ట్ చేసినట్టు చాలా అలవాటు అయిపోయింది. మసాలా పప్ప. పిల్లలు అన్నం గురించి ఆలోచిస్తున్నారంటే ఆకలి అవుతున్నారు. వాళ్ళ దృష్టి మొత్తం ఇప్పుడు ఆకలి మీద. పప్పు లేకుండా చేస్తాడు మసాలా పప్పు. మసాలా కోసం చేస్తున్నా. నేను ఇక్కడ కూర్చొని వెళ్ళి. సో దీంట్లో మిల్ మేకర్స్ కూడా వేసుకుంటారు, ఆలు వేసుకుంటారు, ఎవరికి కావాలంటే వాళ్ళు. సో ఇప్పుడు ఇది రైస్ ఆన్ చేసేసిందా? రైస్ ఆన్ చేసే మూత పెట్టేసుకొని ఎట్లా కవర్ చేయాలి సార్ ఇన్ని వీడియోలు? రేపటి దాకా ఉందాం అనుకున్నా కానీ ఎల్లుండి దాకా ఉంటాం ఈసారి. వెళ్దాం అనుకున్నాలే కానీ మళ్ళీ కర్రీ రైస్ అంతా వేస్ట్ అయిద్దని తినేసిపోతాం.
అయితే రేణు నిన్న నైట్ ఒకటి అడిగా నేను, రేణుకా నువ్వు అసలు అంటే మేము అంటే చెప్పొద్దు అని కానీ గొప్ప అయితే నేనేమడిగా, రేణు అసలు నువ్వు అనుకున్నావా, ఎక్స్పెక్ట్ చేసావా అంటే మేము అంటే మా ట్రై చేయబట్టి మమ్మల్ని కలవడానికి 4 years నుంచి మ్యాక్సిమం 3 years అయింది అనుకుంటా కదా, 3 years నుంచి ట్రై చేస్తుంది మమ్మల్ని కలవడానికి ట్రై చేసిన రేణు మేము వచ్చి వాళ్ళ ఇంట్లో స్టే చేసి ఇక్కడ వీళ్ళ ఇంట్లో పడుకుంటామా అని ఎక్స్పెక్ట్ చేసావా అని అడిగి, రేణు గారు నేను మసాలా వేస్తున్నాను ఒకసారి చూపిస్తారా? సరే దబాంగ్. అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. అసలు నాకు ఇప్పటికి ఇంకా ఏదో ఒక కళలాగే ఉంది. అసలు మీరు రావడం ఏంది, మా ఇంట్లో ఉండడం ఏంది అంటే మీరు అనుకోవచ్చు ఏదో పెద్ద మేము గొప్ప అది కాదు, కానీ మాకు చెప్తుంది సార్ కొంచెం. వేణుగా ఇటు వచ్చేదాన్ని స్టార్ట్ చేసిన నేను. అంతా ఎల్లిపాయలు వద్దని చేస్తున్నాను. ఉల్లిపాయల దగ్గర ఏం చెప్తాను, మధ్యలో మొత్తం ఫ్లో అంతా పోయింది. ఆగురా చెప్దు కానీ, ఆగు చెప్దు కానీ. అవును అదే చెప్పు, ఇప్పుడు చెప్పుకోవచ్చు. ఎవరు లేరు ఇక్కడ. మైకులు ఉన్నాయి ఇక్కడ, ఆపేస్తారా? నా దగ్గర మైక్ ఉంది, వీళ్ళు అయితే ఇది దీంట్లో కాదండి, ఇది దీంట్లో అవ్వట్లేదు. నేను ఒకసారి మళ్ళీ సపరేట్గా మాట్లాడదాం. బాయ్.